టు మన టీవీ. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక 15వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ పెన్షన్దారులకు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి చేతుల మీదుగా పెన్షన్ డబ్బులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఎన్ని సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1వ తేదీ నాడే ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ కొండాపూర్ ఇసాక్, 15వ వార్డు ఇన్ఛార్జ్ కరీముల్లా, 5వ వార్డు కౌన్సిలర్ అమానుల్లా, 7వ వార్డు కౌన్సిలర్ సూరి, 11వ వార్డు గట్టు రఫీక్, మైనార్టీ నాయకులు కేఎండి ఫరూక్, సలీం, కొండాపూర్ యాహియా, కొండపూరి సుహేల్, సోను, కొండాపూర్ రకీబ్, అబ్దుల్, ముల్లా ఫయాజ్, పవర్ భాషా, ముస్తక్, సమీ వార్డు కార్యకర్తలు పాల్గొన్నారు. छोटे रहना यार, ज्यादा रटाओ। ओके మేము ఎంబడబడి చెప్తున్నాం ఎంతకాలం. నెక్స్ట్ టైం ఇక బతకాలి. మేము చెప్పిన 50 ఏళ్ళ పెన్షన్ అదే చెప్తున్నారు. ఇన్ఛార్జ్ నా దగ్గరే ఉన్నారు. పూరా అన్ని యూజ్ డే. ఇప్పుడు పని చేయండి కమిషనర్ గారు, పెడుతున్నాం విత్ డ్రైనేజ్. దాన్ని ఏం చేస్తున్నాం? అది డెమాలిష్ చేసి ఫస్ట్ అయితే క్లీన్ చేసి మీరు డిస్మాంటిల్ చేసి క్లీన్ చేసి నీట్గా మనకి ప్రొటెక్షన్ దాన్ని చేసి పెట్టేసి. దాంట్లో పాములు అవి ఎక్కువైనాయి సార్. ఆ ఎలుకలు ఉన్నాయి, పాములు దండిగా ఉన్నాయి. వస్తే వర్షం అప్పుడు పాములు బయట. ఇక్కడ ఏదైతే మనకు లైట్స్ ఉన్నాయో ఇచ్చినాం సార్. లైట్లు అయితే పడుతున్నాయి. కొంచెం కొమ్మలు కొట్టేయాలి సార్. లైట్ వెళ్తారు కిందికి పడతారు. అంతా కొమ్మల్లో లోపల పోతుంది సార్ లైట్. ఈ కొమ్మలో रोड तो शुरू हो वो करने में बोल दिया हो गए नहीं हुआ अभी। पेंशन बोले तो अभी तक हमारा ये तरह से एप्लीकेशन लेकर आया है सैंक्शन में పింఛన్ పెట్టుకున్నాడు సార్. उम्र की 50 years है सर. तो एक काम करना, 50 years का आता ना जब आपको पहले नहीं रिजर्वेशन कौन सा था? 20 हो गया ना, आ जाओ उसमें रखना. थोड़ा क्या है ना, एक के बाद एक ऐसा नहीं हो सकता. खजाना में 1 रुपये भी नहीं. पूरा 5 साल में मार रहे वहाँ पे. वो देखे तो हमको डर लगा. साहब को बीपी चल रहा है, हमको तो हार्ट अटैक आ रहा. थोड़ा क्या है ना, अभी दिल्ली जा रहा है साहब. पूरा हम बात कर रहे थे एक ये महीना में पेंशन जैसा बोले जैसा बढ़ा के घर को आके दे रहे. नंबर 2 अन्ना कैंटीन नेक्स्ट में. तीसरा मत घर, आपका घर कोटा में वो घर ओपन करके आपके हाथ में दे देंगे. सिल्टिंग అయిపోతుంది. రోడ్డు పెట్టినా లెవెలింగ్ సైడ్ ఇస్తే కొద్దిగా ఇచ్చారు. మూర్తి అడగలు తీసేద్దాం. ఆ నీళ్ళు కూడా రోడ్డు మీద రాకుండా చేస్తాం. ఆమె ఒక పెద్ద కోరిక ఉంది సార్. చిన్నప్పుడు అంతా రోడ్డు ట్యాంక్ కావాలి అసలు. ఒక వాటర్ రావడం లేదా? అది తీసేసాము. 3 రోజులు గుండు పట్టి చేస్తే ఇక్కడ ఆగలి మూడోది ఏమవుతుంది, వాటర్ వస్తున్నాయి.
సబ్సిడీ ఇస్తాం అందరికి ఉంది మాకు లేదు కదా అనే కోరిక అంటే ఏం లేదు. వీళ్ళది అంట సబ్సిడీ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న రోజున చెప్పినటువంటి అనేక అబద్ధాలతోటి మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీరు చూస్తున్నారు ఈరోజు వాలంటీర్లు లేకుండా పెన్షన్లు పెంచలేము, ఇంటికి ఇయ్యలేమని చెప్పారు. ఈరోజు ఒకటే రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం వరకు 96% నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలోనే దాదాపు 65 లక్షల పై మంది పెన్షన్దారులందరికీ ఈరోజు ఇంటికే పోయి పెన్షన్ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఈరోజు చాలా ఆనందంగా, ఎందుకంటే ఒక హ్యాండిక్యాప్ కానీ చాలా అమ్మాయిని చూశారు, చిన్న పాప బయటికి రాలే పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్లు కానీ చెప్పిన మాట ప్రకారంగా మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ఈరోజు ఏదైతే 4,000 రూపాయలు పెన్షన్ పెంచడం, అదేవిధంగా 6,000 రూపాయలు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి డిసేబుల్డ్ వాళ్ళకి ఇది 10,000 రూపాయలు ఇంటికే వచ్చి ఉదయాన్నే నిద్రలేపి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇది అసాధ్యము మా చేత కాదు అంటే మీరు చెప్పిన అనేక హామీలు మీ వల్ల కాకనే ఆ దార్శనికత అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేక జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో పట్టు కోల్పోయారు. ఈరోజు ఏంటంటే అదేదో కొంగ జపం చేస్తూ శాపాలు పెడుతున్నాడు ఆయన, ఏమని ఇది జరగదు ఇది చేయలేరని. అన్నీ చేస్తాం, కొంచెం ఓపిక పట్టాలా. మీరు చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఆర్థిక విధ్వంసం 5 ఏళ్లు చేశారు, మీరు ఖజానాలో ₹1 లేదు. ఎక్స్చెక్కర్ మీరు చూస్తే మీరు ఏ ప్రభుత్వంలో వైట్ పేపర్ రిలీజ్ చేసినా శ్వేతపత్రం రిలీజ్ చేసినా కూడా లక్షల కోట్లు ఈరోజు లోటు. ఎక్కడికి పోయినాయి డబ్బులన్నీ? లక్షల కోట్లు ఈరోజు విధ్వంసం చేసి ఈరోజు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబులోనే కాకుండా అసలు తీరుకోలేని స్థితిలో ఉంటే ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారం తెచ్చిన తర్వాత ప్రజలు పెట్టిన విశ్వాసాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు పరిపాలన. ఇక్కడ నుంచి మీరు ఎన్ని రకాలుగా మీరు పాపం మేము చేయలేమన్నా కూడా అన్నీ చేసి చూపిస్తాం. ప్రజలకు చెప్పినటువంటి ప్రతి మాటని తూచా తప్పకుండా చేస్తాం. వారి ఆకాంక్షల దగ్గర ఇవి చూస్తున్నాయి. ఈరోజు 15 లక్షలు ఈ రోడ్డు స్థితి చూసి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు వేసిన రోడ్డు మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వీళ్ల ప్రభుత్వంలోనే మళ్ళీ వాళ్లే పిలిచారు. ఏం చేయగలిగారు? ఒక్క గుంత పూడ్చలేకపోయారు. మళ్ళీ ఈరోజు జయనాగేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నటువంటి ఇషా కౌన్సిలర్ కావచ్చు, కలీముల్ ఇన్ఛార్జ్ కావచ్చు, మేమందరం వచ్చాం. ఈ రోజు ఇదే అభివృద్ధిని కాంక్షించి వాళ్ళు కూడా పార్టీ మారి మా దగ్గర రావడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం 15 లక్షలు శాంక్షన్ చేసుకొని కూడా మీరు వేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? దేనికి చేయలేకపోయారు? కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఈ రోడ్డుని వేసి మళ్ళీ ఏదైతే ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఒక పక్క చూస్తే కాలువలు లేదు, రోడ్డు లేదు, వీటన్నిటిని మళ్ళీ మొదలు పెట్టమని చెప్పి ఇమ్మీడియట్ గా పనులు మొదలైన తర్వాత ఈ రోడ్డును పూర్తి చేసి మళ్ళీ రోడ్డు ఓపెనింగ్ వస్తాం. అంటే ఈ ప్రభుత్వం కేవలం ఏంటంటే మాటలు చెబుతూ మసిపూసి మరాడికాయ చేసి ఈ రోజు పాపం అదేదో మొసలి కన్నీరు గారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నన్ను ఏదో చేశారు. ఎవరు ఏమీ చేయకపోయినా ఏదో డైవర్ట్ చేయాలని చేసే డైవర్షన్ రాజకీయాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేమందరం కూడా ఇంటింటికి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం. ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కరు కూడా 6 గంటల నుంచి మొదలు పెడితే ఇంటికే వచ్చి ఇస్తున్నారు. ఏదైతే మీరు చేయలేమన్నామో ఈరోజు చేసి చూపిస్తున్నాం. ఇది మేము చెప్పడం కాదు, ఈరోజు మీడియా ముఖంగా మీరు చూస్తున్నారు ఎంత ఆనందం ఉందో వాళ్ళ కళ్ళల్లో. ఇంటికి వచ్చి చేస్తా ఉంటాయి కాబట్టి అన్నీ చేస్తాం. మీరు ఏదో అడ్డుపడాలనే ప్రయత్నం చేసినా కూడా ప్రతి ఒక్కటి కూడా దశల వారీగా చెప్పిన ప్రతి హామీలు కూడా ఇచ్చి తీరుతామని చెప్పి తెలియజేస్తాం. సూపర్ సిక్స్ పథకాల్లో ఈ పెన్షన్ మాత్రం ఓపెన్ చేశారు, ఇంకా వేరే పథకాలు ఏవి కూడా అమలు చేయరు అని చెప్పేసి వైసీపీ నాయకులు. అదే వాళ్ళ ఆలోచన ఏమంటే ఇది జరుగుతా పోతా ఉంది, చేస్తా పోతున్నారు. చేస్తే మనకు ఇంకా పుట్టగతులు ఉండవు, ఇప్పటికే లేవు, ఇంకా పుట్టగతులు ఉండవు. రేపు ఈ కార్యక్రమాలన్నీ జరిగితే ఏమవుతాయో అది చేసి తీరుతాం. ఈరోజు మోడీ గారి నాయకత్వంలో కానీ, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మేమందరం కూడా ఈరోజు ఒక బృహత్తరమైన బాధ్యతను బట్టి ప్రజలు గెలిపించడం జరిగింది. ఇక్కడ ఉన్నప్పుడు మా ధర్మం ఏంది? ఏ రోజైనా ఎమ్మెల్యేలు వచ్చి ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చారా? గెలిచిన వ్యక్తులు ఏ రోజైనా ఈ వార్డులకు కానీ ఎక్కడన్నా వచ్చి పరిస్థితులు ప్రజల్ని పలకరించిన పాపాన పోయినారా? ఎమ్మెగనూరు టౌన్లో కనీసం నీళ్లు ఒకరోజు ఇచ్చి ఒకరోజు నీళ్లు సక్రమంగా నాకు పురుగులు పడిన నీళ్లు వస్తుంటే కూడా పలకరించిన దాఖలాలు లేవు. ఈ రోజు ఇంటింటికి రోజు నీళ్లు వస్తున్నాయి. ఈ మార్పు అంతా ఎందుకు వచ్చింది?
ప్రభుత్వం మారింది, ఎమ్మెల్యే మారాడు, ప్రభుత్వ ఆలోచన మారింది. మాకు ప్రజలు దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి నందమూరి తారక రామారావు గారు, నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని కన్నతల్లిలాగా చూసుకునేటువంటి పరిస్థితి. ఈరోజు ఇదే విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో వీళ్ళు ఎన్ని అడ్డుకున్నా, ఎన్ని పాప రోజు ఆయన పూజలు చేస్తున్నాడు. ఏమంటే మాకు డబ్బులు రావద్దని, నిధులు రావద్దని, కేంద్రం సహాయం చేయొద్దని, మాకే పనులు జరగొద్దని ఆయన ఏదో ప్రార్థిస్తున్నట్టున్నాడు. అవన్నీ జరగవు. ప్రజలకు చెప్పిన మాట ఈరోజు పరిపాలిస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మట్టిలోంచి కూడా సంపదను సృష్టించగల దమ్మున నాయకుడు. ఈరోజు మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని డ్రామాలు చేసినా ఇచ్చిన ప్రతి హామీ నేను ఇప్పుడే చెప్తున్నా. వచ్చే నెల అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే పేదవాడికి భోజనం కక్ష కట్టి తొలగించారు. అది అయిన వెంటనే మళ్ళీ టిక్కో ఇళ్లు, పేదలందరికీ ఇళ్లు, దశల వారీగా అదే రైతే సూపర్ 6, ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు ఇంటికొచ్చి చేరువ చేసే కార్యక్రమాన్ని ఇచ్చిన హామీని తూచా తప్పకుండా చేస్తాం. తొందరపడొద్దండి. అంతంత తొందరపడి పాపం 5 ఏళ్లు లెక్కలేస్తున్నారు. 5 రోజులు అయిపోయినట్టుగా కలలు కంటున్నారు. 5 ఏళ్ళు అంటే 5 ఏళ్లే ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టు అన్ని కార్యక్రమాలు చేసి మళ్ళా ప్రజల దగ్గరకు వచ్చి మేము ఓట్లు అడగడం జరుగుతుంది.